వాల్మీకి రామాయణం మొదటి సర్గ. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుని ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఎడల ఆదరభావము కలవాడు, చేసిన మేలు మరొనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణములు కలవాడు. ఈ సద్గుణములు కలవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు మంచి నడవడి కలవాడు, సర్వభూతములు యందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యమంటూ లేదు అని నిరూపించుకున్నవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు. అటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఓ మహర్షి, కోని ధైర్యం కలవాడు, కోపమంటే ఎరగనివాడు, మంచి తేజస్సుతో వెరచెల్లేవాడు, అసూయ ద్వేషముల దగ్గరకు రానీయవాడు, యుద్ధ రంగంలో దిగితే దేవతలు కూడా భయపడనివాడు. ఇటువంటి సద్గుణములు కల నరుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలముగా ఉన్నది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకాల్లో సంచరిస్తూ ఉంటావు, అందువల్ల నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడి గురించి నాకు తెలియజేయండి వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు చెప్పిన గుణములు సామాన్య మానవుల్లో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి సాధారణమైన దుర్లభమైన గుణములు. కానీ ఆ గుణములు కలిగిన ఒక మహాపురుషుడున్నాడు. ఆయన గురించి చెబుతాను విను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనులందరి చేత కీర్తింపబడ్డాడు. రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు. అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రుభయంకరుడు, ఆజానబాహుడు, పురద్రూపి, అందగాడు, విశాల వక్షస్థలము కలవాడు. రాముని ధనుసు చాలా గొప్పది, శత్రులను నాశనం చేస్తుంది. రాముడంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు. రాముడు అన్ని అవయముల్లో సమపాల్లో ఉన్నాయి. సకల శుభలక్షణ సమన్వితుడు రాముడు. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికివాడు, ఎల్లప్పుడూ ప్రజల హితము కోరేవాడు, మంచి యశస్వి, జ్ఞాన సంపన్నుడు, ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు, శరణ కోరిన వారిని రక్షించేవాడు. ఆ శ్రీరాముడు ప్రజాపతితో సమానమైనవాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎప్పుడూ పరిరక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదాంగములు చదివాడు, ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రములు అర్థములు తెలిసినవాడు. రాముడు జ్ఞాపకశక్తి కలవాడు, మంచి ప్రతిభావంతుడు, సర్వలోకప్రియుడు, జనులందరి చేత సాధుజనుల చేత దీనుల యందు దయ కలవాడు. నదులన్నీ సముద్రంలో చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రం వలె గంభీరంగా ఉంటాడు, హిమాచలం వలె ధైర్యంగా నిలబడతాడు. ఇటువంటి సకల సత్గుణ సంపన్నుడు కౌసల్యపుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుకు సమానుడు. చంద్రుని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుంది, రామును చూస్తే అంతే ఆనందం కలుగుతుంది. కానీ రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుడిని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు. అటువంటి రామునికి తండ్రి దశరథుడు. దశరథుడు సకల కులాభిరాముడైన రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. అది దశరథుడు భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరథుడిని తనకు పూర్వం ఇస్తానన్న 2 వరములు ఇమ్మని కోరింది. ఆ 2 వరములలో ఒకటి రాముడు రాజ్యం నుండి వెళ్ళగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పలేని దశరథుడు రాముని వనవాసముకు వెళ్ళమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటల యందు శిరస వహించి రాముడు రాజ్యం విడిచి అరణ్యములకు వెళ్ళాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యమునకు వెళ్ళాడు. రాముని భార్య సీత రామునికి ప్రాణ సమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె, సర్వలక్షణ సంపన్న నారీలోకములోను ఉత్తమరాలు. చంద్రుడిని అనుసరించే రోహిణి ఉన్నట్లుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది. రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రాముడితో పాటు గంగానది వరకు వచ్చారు. తర్వాత రాముని ఆదేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రి శృంగబేరపురంలో ఉన్న గుహుడు అనే నిషాదుని కలుసుకున్నారు. తర్వాత రాముడు తన సారథిని రథంను వెనుక తీసుకుని వెళ్ళమని పంపివేశాడు. మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనం నుండి మరొక వనమునకు పోతూ భరద్వాజ మహర్షి ఆదేశం మేరకు చిత్రకూటం అనే ప్రదేశమునకు చేరుకున్నారు.
అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకు చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు. ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడి పుత్ర వియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరథుడి మరణం తర్వాత భరతుడిని రాజ్యాభిషిక్తుణ్ణి కమ్మని వశిష్ఠుడు మొదలగు వారు కోరారు. కాని భరతుడు ఒప్పుకోలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు. రామునికి తండ్రి మరణవార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞను పరిపాలించడం తన ధర్మమని ఆ రాజ్య పాలనకు ఒప్పుకోలేదు. రాముడు తన పాదకులు భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనం మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుడు వెనక్కి పంపివేశాడు. భరతుడు రామ పాదకులను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్ళాడు. అక్కడ రాముని పాదకులు ఉంచాడు. రాముని ఆగమనం కొరకు అక్కడ నుండి రాజ్యపాలన సాగించాడు. తర్వాత రాముడు దండకారణ్యమును ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. సర్వంగ మహర్షిని, సుతీక్ష మహర్షిని, అగస్త్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారం అరణ్యంలో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముణ్ణి కోరారు. తాను రాక్షస సంహారం చేస్తానని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు. ఈ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కూసి విరూపుగా చేశాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధిపతులైన కరదోషులను త్రిశూరులకు తనకు జరిగిన అవమానం గురించి చెప్పింది. వారందరూ రాముని మీదకి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధం చేసి వారందరినీ సంహరించాడు. ఆ ప్రకారం రాముడు తాను దండకార్యంలో ఉన్నప్పుడు జనస్థానంలో నివసించిన రాక్షసులను 14,000 మందిని సంహరించాడు. ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చేయమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు. కానీ మారీచుడు ఒప్పుకొనలేదు. కరదూషణులు రాక్షస వీరులను సహా సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. మారీచుని బలవంతంగా ఒప్పించాడు. మారీచుని వెంటబెట్టుకుని రాముడు ఉండే ఆశ్రమానికి వెళ్ళాడు. మారీచుని సాయంతో రాముడిని లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనబడలేదు. సీతను వెతుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడని తెలుసుకున్నారు. జటాయువుకు దహన సంస్కారములు చేశారు. తర్వాత సీతను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతున్నాడు. కబంధుడనే రాక్షసుని చూచారు. తమకు అపకారము చేయబోయిన కబంధుడిని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరాశ్రమంకు వెళ్ళమని చెప్పాడు. కబంధుడు శరీరముకు అత్తిక్రియలు చేశారు రామలక్ష్మణులు. తర్వాత వారు శబరాశ్రమంకు వెళ్ళారు. శబరి వారిని పూజించి తర్వాత వారు పంపా తీరమునకు వెళ్ళారు. అక్కడ హనుమంతుణ్ణి చూశారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహం చేశారు. రాముడు తన గురించి సీతాపహరణం గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తనన్న వాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ రాముడు వాలి చంపగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది. అంతకు పూర్వం వాలి చేతిలో చచ్చిన దుందుబి అనే రాక్షసి శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుడి శరీరమును తన కాలికోటితో 10 యోజనముల దూరంగా పడేటట్టుగా విసిరివేశాడు. ఒకే బాణంతో 7 మది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడి మీద నమ్మకం కలిగింది. రాముడి వెంట తీసుకుని వాలి ఉన్న గుహకు వెళ్ళాడు. సుగ్రీవుడు బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా పిలిచాడు. ఆ అరుపు విని బయటకు వచ్చాడు వాలి. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్ళొద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధం చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుడి వానర రాజ్యములో పట్టాభిషిక్తుని చేశాడు. తర్వాత సుగ్రీవుడు సీతాదేవుని వెతుకుడుకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. సముద్రము దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముడు కొరకు శోకిస్తున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన వంగనము గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తర్వాత హనుమంతుడు అశోకవనం యొక్క ద్వారము ధ్వంసము చేశాడు. తనను పట్టుకుపోయిన రావణుడి సేనాధిపతులను 5గురిని చంపాడు. అక్షయ కుమారుని చంపాడు. తుదకు బంధింపబడ్డాడు. తర్వాత తనను తాను విడిపించుకొని లంకా దహనము చేశాడు. హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతను చూచాను అని రాముడితో చెప్పాడు. తర్వాత వానరసేనులను సముద్ర తీరమును చేరుకున్నాడు.
రాముడు సుగ్రీవుడు తనకు దారి ఇవ్వమని సముద్రుని తన రామబాణంతో అల్లకొల్లోలము చేశాడు. సముద్రుడి మాట ప్రకారం రాముడు నలునితో వారధి కట్టించాడు. ఆ సేతు మీదుగా లంకకు చేరుకున్నాడు. రావణుతో యుద్ధం చేసి రావణుని సంహరించాడు. కానీ అన్ని రోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు. ఆ మాటలు భరించలేక సీతాగ్ని ప్రవేశం చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిదని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారం చేసి రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు. రాముడు విభీషణునికి లంకారాజ్యమును రాజును చేశాడు. రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలిచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధంలో చనిపోయిన వానరులందరూ బ్రతికారు. అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్లారు. రాముడు ముందుకు భరద్వాజ ఆశ్రమంకు వెళ్ళాడు. హనుమంతుడు నందిగ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తర్వాత రాముడు నందిగ్రామంకు వెళ్ళాడు. తన సోదరులను కలుసుకున్నాడు. మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులు ధరించాడు. రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకంకు లోకములన్నీ సంతోషించాయి. రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షములు లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించలేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతులుగా ఉన్నారు. రామరాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జలభయం, ఆకలి భయం గాని లేవు. రాజ్యంలో ధనధాన్యములు సమృద్ధిగా ఉండాయి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు. రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగాలు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామరాజ్యంలో 4 వర్ణముల వారు తమ తమ పనులు సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఈ ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు. ఈ రామచరిత్రము అతి పవిత్రమైనది. సమస్త పాపములు నాశనం చేస్తుంది, పుణ్యమును కలగజేస్తుంది. ఈ రామకథ వేద సమ్మతము. ఈ రామచరిత్రము చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్ర పౌత్రులతో సకల సుఖములు అనుభవిస్తారు. తర్వాత స్వర్గలోకము చేరుకుంటారు. ఈ రామాయణము చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యల్లో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు. ఇంతటితో బాలకాండం మొదటి సర్గ సంపూర్ణమైనది.